కూర్చోండి. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు మరొకసారి మీ ఎదుట నన్ను యోగ్యపరిచినందుకు దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మనము ధ్యానిస్తుంటున్న అంశాలు ఏంటంటే, యేసు ప్రభు వారు యెరూషలేమును దర్శించుట. ఏ వయసులో? 12 సంవత్సరాల వయసులో దర్శించుట. ఆ యొక్క పండగను దర్శించి, పండగ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఆయన ఉన్నాడని తలంచి ఒక్క దినము నడిచిపోయినారు, ప్రయాణం ఇచ్చారు. ఒక్క దినము ప్రయాణం అయిన తర్వాత ఆయన ఉన్నాడని అనుకున్నారే కానీ ఆయన లేడు. తిరిగి వారు యెరూషలేముకు వచ్చి 3వ దినము తర్వాత ఆయన కనబడ్డాడంట. మన జీవితంలో కూడా ఆయన ఉన్నాడని తలంచి ఏమైనా మన ప్రయాణం సాగిపోతుంటున్నదేమో. ఉంటే సరే, లేకపోతే తిరిగి యెరూషలేముకు వచ్చి 3వ దినమున చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచిన దేవుణ్ణి మనం చూడవలసినదే. హల్లెలూయా. ఇది యెరూషలేమును దర్శించుట. రెండవది బాప్టిజం పొందుట. బాప్తిజం పొందడం వలన కీర్తన 133:3 ప్రకారంగా ఆశీర్వాదములు. 2వ రాజులు 5:14 ప్రకారంగా అది నూతనమైన జీవితం. హల్లెలూయా. మూడవది, ఒకటి యెరూషలేమును దర్శించుట. ఎవరు దర్శించుట? యేసు ప్రభు వారు యెరూషలేమును దర్శించుట. రెండవది బాప్టిజం పొందుట. మూడవది అరణ్యమునకు కొనిపోబడుట. హల్లెలూయా. అరణ్యంలో కొనుపోయబడి శోధకుని ద్వారా శోధించబడడం. యేసు ప్రభు యొక్క శోధనను పక్కన పెడదాం. మనకు కూడా ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? బాప్టిజం తీసుకున్న తర్వాతనే వస్తాయి. రక్షణ పొందిన తర్వాతనే వస్తుంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాతనే వస్తాయి. హల్లెలూయా. సాధారణముగా మనుషులు కలిగే శోధన తప్ప అది జ్ఞాపకము చేసుకోవాలి. నీకు వస్తున్న కష్టాలు నేను భరించలేను, నాకు వచ్చినవి మీరు సహించలేరు. అంతే. అది వారి వారి యొక్క విశ్వాసము పరిమాణము చొప్పున వారికి ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. అపవాది శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు అనేది తెలుసుకోవాలి. హల్లెలూయా. అది కూడా ఈ శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలతో పాటు తప్పించుకునే మార్గం కూడా ఒకటి చూపిస్తాడంట. నేను శోధించబడియో లేకపోతే శ్రమల పడియో లేకపోతే బాధలో, ఇబ్బందులో, కష్టమో, ఆర్థిక సమస్యలో, అది ఏ పేరైనా కానీ అలా ఉన్నప్పుడు ఎవరో ఒకరు వస్తాడు, వచ్చి కొన్ని మాటలు చెప్పి ఆదరించినప్పుడు అది తప్పించుకునే మార్గములా ఉంటుంది. హల్లెలూయా. మంచిది. 4వది, ఒకటి యెరూషలేము దర్శించుట, బాప్టిజం పొందుట, అరణ్యమునకు కొనిపోబడుట. 4వది రూపాంతరము పొందుట. హల్లెలూయా. యేసు ప్రభు వారు రూపాంతరం ఎందుకు పొందాలి? నేను ఏందో అనుకున్నాను రూపాంతరం అంటే అంతులేని ఒక కథ అనేది మాత్రం నాకు ఇప్పుడు తెలిసింది. ధ్యానిస్తుంటే వస్తున్నాయి. హల్లెలూయా. చదువుతాం. మత్తయి రాసిన సువార్త 17:1-2-3 త్వరగా. మత్తయి రాసిన సువార్త 17:1-2-3. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడిని యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను.
అండర్లైన్, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. చాలు. ఎందుకు మోషే ఏలియానే కనబడాలి? అబ్రాహాము రాకూడదు? ఇసాకు రాకూడదు? ఏమండి, యెహోషువ రాకూడదు? రావచ్చు కదా. ఎవరు వేరే వాళ్ళు ఎవరున్నా రావచ్చు కదా. ఏమో చెప్పబోతున్నారా? చెప్పండి, తెలియ చూడమని. ఎందుకు వాళ్ళిద్దరే రావాలి? వేరే వాళ్ళు ఎందుకు రాకూడదు? అసలు యేసుప్రభు వారు రూపాంతరం పొందాల్సిన అవసరం ఏంటి? హల్లెలూయా అనే ఈ యొక్క ప్రశ్నలు వచ్చినప్పుడు, ఎందుకయ్యా నువ్వు రూపాంతరం పొందాలి, ఎందుకు వీళ్ళిద్దరూ రావాలి అని ఆలోచించినప్పుడు దాని యొక్క సత్యం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంటున్నాడు, ఏలియా ప్రవక్తలకు సాదృశ్యంగా ఉంటున్నాడు. ఈ రెండింటిని బట్టి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, మత్తయి 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలకు ప్రవచనమునైనను కొట్టివేయడానికి కాలేదు గాని వాటిని ఏ విధంగా వాటిని నెరవేర్చిపోతున్నాడు అనేది మన యొక్క ధ్యానం. ఓకే, వచ్చింది ఎవరు? మోషే, ఏలియా. మోషే ధర్మశాస్త్రానికి, ఏలియా ప్రవక్తలకు సాదృశ్యంగా వచ్చి ఉన్నారు. మంచిదే. మోషే వచ్చిన పరిస్థితి ఏంటి? అతని యొక్క ధర్మశాస్త్రానికి అతను ఏ విధంగా సూచనగా ఉన్నాడో చూద్దాం. ఐ హోప్ యు అండర్స్టాండ్. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు, ఇక్కడ వచ్చాడటంటే ఆయన ధర్మశాస్త్రానికి ఏ విధంగా ఆయన సూచిస్తున్నాడు అనేది మన యొక్క ధ్యానమై ఉంటున్నది. మోషేని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు నిర్గమకాండం 34:28, నిర్గమకాండం 34:28 త్వరగా చదవాలి. అతడు 40 రేయింబగళ్ళు ఎన్ని అండర్లైన్ 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోసే సీనాయి కొండ దిగిచుండగా, ఏ కొండ? సీనాయి కొండ అన్నప్పుడు పక్కన హోరేబు అని రాసుకోవచ్చు. సీనాయి కొండకు మరో పేరు హోరేబు, హోరేబుకు మరో పేరు సీనాయి. ఓకే, చదవండి. మోసే సీనాయి కొండ దిగిచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. చాలండి. తన ముఖ శరీరం ఏమై ఉంటున్నది? హల్లెలూయా. ఎప్పుడు అతనితో మాట్లాడుచున్నాడు. అతనితో ఏమున్నాయి? అతనితో ధర్మశాస్త్రం అనే 2 పలకలు ఉన్నాయి. ఆ ధర్మశాస్త్రాన్ని 2 చేతుల్లో పట్టుకుని దిగుచుండగా 40 దివారాత్రులు యెహోవాతో గడిపిన తర్వాత దిగుచుండగా తన ముఖ చర్మము, మత్తయి రాసిన సువార్త 17:2 1వ భాగం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. హల్లెలూయా. ఆయన ముఖము మోషే యొక్క ముఖ చర్మము మోషే ముఖ చర్మము ప్రకాశించెను. యేసు ప్రభు యొక్క ముఖ చర్మము ఇది. హల్లెలూయా. మోషే రావాల్సిందే. ధర్మశాస్త్రము ప్రకాశించాలి ఈయనలో. ఈజ్ రిసీవింగ్. ఆ యొక్క ప్రకాశాన్ని ఈయన పొందుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఏమి చేయాలి? కొట్టువేయడానికి కాదు కానీ వాటిని నెరవేర్చాలి. తన ముఖము ప్రకాశించబడుతుంటున్నది. హల్లెలూయా. రెండవది ఎవరండి? ఏలియా. 1 రాజులు 19:8. 1 రాజుల గ్రంథము 19:8. అతడు లేచి భోజనము చేసి
మోషే భోజనము చేశాడా? చేయలేదు. ఇతను భోజనము చేశాడు. హల్లెలూయా. కమ్ ఆన్. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి. ఈయన ఎన్ని రాత్రింపగళ్ళు ఉన్నాడు? ఏ కొండ మీద ఉన్నాడు? హోరేబు మీద ఉన్నాడు. ఏలియా ఎక్కడ ఉన్నాడు? కమ్ ఆన్. దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసింది. సైన్యములకు అధిపతియు దేవుడునకు యెహోవా ఎక్కడ చదువుతున్నామండి? 10. 12-13 చదవండి. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏమి వినబడెను? డాడీ, ఏమి వినబడెను? ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో, ఏమండి, ఎవ్రీ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏలియా ఆ స్వరము వినిన తర్వాత తన దుప్పటిని తీసి తన ముఖమును ఏమి చేసుకున్నాడు? తన ముఖమును కప్పుకున్నాడు. తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఓకే, 15. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి. you turn back. You just walk another 40 days and 40 nights. You go back. హల్లెలూయా. ఈయన ఎలా వెళుతున్నాడండి? భోజనం చేసి. Come on. అది కాదండి, ఎలా వెళుతున్నాడు ఈయన? తన దుప్పటిని ముఖమును కప్పుకొని. హల్లెలూయా. మోషే ముఖం ఏమైంది? ప్రకాశించబడింది. ఇక్కడ ఈయన దుప్పటి ప్రకాశించబడింది. ముఖాముఖిగా దేవుని దర్శించినప్పుడు మోషే ముఖము ఇదైనప్పుడు ఈయన యొక్క వస్త్రము దుప్పటి ప్రకాశించబడి ఉంటున్నది. చదవండి 15. అప్పుడు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఎవరిని ఏమి చేయాలి? పట్టాభిషేకము చేయాలి. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అబెల్మోహోల వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. ఏమండి, ఇద్దరిని పట్టాభిషేకము చేయమంటున్నాడు, ఒకరిని మాత్రం అభిషేకము చేయమంటున్నాడు. అసలు పట్టాభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే ఏంటి? రాజులను కిరీటమును ధరించి వారి చేతికి ఖడ్గమును ఇచ్చి వారిని రాజుగా పట్టాభిషేకము చేయడం. కానీ ప్రవక్తగా ఈయనకు మారుగా, అండర్లైన్ దిస్ వర్డ్, ఏలియాకు మారుగా ప్రవక్తగా ఉండటకు ఎలిషాను ఏమి చేయాలి? అభిషేకము చేయాలి. అభిషేకం అనేది నూనెతో చేయాలి. కానీ ఈయన ఎలా చేస్తున్నాడో చూద్దాం. 19. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత, మొదటి రాజులు 19:19. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. ఎవరి కనబడెను? ఇప్పుడు ఈయన్ని ఏది చేయాలి? అతనుకు మారుగా ప్రవక్తగా చేయాలి. ఐ రిపీట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఏలియాకు మారుగా ప్రవక్తగా ఎలీషాను అభిషేకం చేయాలి. అతను తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. 12 అంటే అర్థము యేసు ప్రభు వారు ఎప్పుడు వచ్చాడు? 12 అంటే అర్థము
సంపూర్ణతకు, పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంటున్నది. ఇతను పరిపూర్ణతగాను సంపూర్ణంగా ఉంటున్న పరిస్థితుల్లో ఏలియా ఎలీషాను కలుస్తున్నాడు. ఏ విధంగా చూద్దాం, చదవండి. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి చాలు. ఏం చేశాడు తన దుప్పటి అతని వేశాడు. అంటే దుప్పట్లో ఏముంది? అభిషేకం ఉంది. ఇక్కడ ఎలీషాని నూనెతో అభిషేకము చేయలేదు. తన దుప్పటి వేస్తే ఆ దుప్పటి ద్వారా, ఆ దుప్పట్లో ఉంటున్న ప్రకాశవంతమైన, శక్తివంతమైన, దేవుని యొక్క శక్తివంతమైన ప్రవక్తగా ఉండుటకు ఆయన వేసిన తర్వాత అతను ఏమయ్యాడు? ప్రవక్తగా మార్చబడుతుంటున్నాడు. వెంటనే లేచి ఏలియాను వెంటబోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క వస్త్రం ఏమైంది? మత్తయి 17:2 రెండవ భాగం. మత్తయి 17:2 రెండవ భాగం. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు రూపాంతరం ఏ రీతిలో చెందాడంటే, ప్రవక్తను, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడిగా రూపాంతరము చెందాడు. ఆర్ యు విత్ మీ చర్చ్? యేసు ప్రభు వారు రూపాంతరము చెందాల్సిన అవసరం, మోషే రూపాంతరము చెందాడు. తన ముఖము రూపాంతరము చెందింది. యేసు ప్రభు కూడా రూపాంతరము చెంది ఉంటున్నాడు. తన ముఖము రూపాంతరము చెంది ఉంటున్నది. ప్రవక్త అయిన ఎలీషాను ప్రవక్తగా చేసినప్పుడు తన వస్త్రం ఎప్పుడైతే వేశాడో, యేసు ప్రభు యొక్క వస్త్రము కూడా ప్రకాశవంతముగా అయిందంటే, మొత్తానికి ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన రూపాంతరము పొంది ఉంటున్నాడు. మనకిప్పుడు ఏం అవసరం అండి? ఏమండి, ఉన్నారా? ఇప్పుడు మనకేం అవసరం? మనకు ఒక వస్త్రం అవసరం. ఇప్పుడు మన ముఖము ప్రకాశించవలసిన అవసరము లేదు. ఇప్పుడు మనకేం అవసరం? ఒక వస్త్రం అవసరం. ఆ వస్త్రము పేరు రక్షణ వస్త్రం. 61:10 యెషయా. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. నీతియను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. హల్లెలూయా. ఎప్పుడు ఎప్పుడు ఆ రక్షణ వస్త్రం ఉండడాన్ని బట్టి. హల్లెలూయా. ఇందులో ధర్మశాస్త్రం ఉందా? అరే కమ్మోన్, ఈ వస్త్రంలో ధర్మశాస్త్రం ఉందా, లేకపోతే ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఉన్నాయా? చెప్పండి. వస్త్రంలో ఏమున్నాయి? వస్త్రంలో ధర్మశాస్త్రము లేదు, రక్షణ ఉంది. రక్షణ ఎలా వస్తుంది? ప్రవక్తల యొక్క ప్రవచనాల ద్వారా ఆ రక్షణ మనకు రావాలి. ఓకే, మంచిది. ఇంతకు యేసు ప్రభు వారు ఎవరు? ఆయన ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడా, లేకపోతే ప్రవక్తలకు సంబంధించిన వాడా, లేకపోతే రెండు కలిగిన వాడా? యోహాను రాసిన సువార్త 4:19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఏమని? నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. యేసు ప్రభు వారు ప్రవక్త, యేసు ప్రభు వారు యాజకుడు, యేసు ప్రభు వారు రాజు, యేసు ప్రభు వారు రక్షకుడు. హల్లెలూయా. ఇది ఆయన క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కలిగి ఇంకొకటి కొలస్సీయులకు రాసిన పత్రిక 3:11.
ఇట్టి వారిలో ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని ఉమ్, యూదుడని భేదము లేదు, ఉమ్, సున్నతి పొందుడని ఉమ్, సున్నతి పొందకపోవడని ఉమ్, భేదము లేదు, ఉమ్, పరదేశి అని ఉమ్, సిథియనుడని ఉమ్, దాసుడని స్వతంత్రుడని లేదు గాని ఉమ్. క్రీస్తే సర్వమును క్రీస్తే సర్వమును సర్వము. అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. క్రీస్తు ఎవరు? అందరిలో. That's it. He is all and in all. He is all. You cannot say he is this. You cannot say Jesus is this. Jesus is all and in all. Hallelujah. ఇక్కడికి ఒక భాగం అయిందండి. ఈ భాగంలో మనం ఏం తెలుసుకున్నాం? యేసు ప్రభు వారు రూపాంతరము ఎందుకు పొందుకున్నాడు అనేది తెలుసుకున్నాం. ఆయనలో ఏమి కలిగితే రూపాంతరము చెందాడు? ధర్మశాస్త్రమును, ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఆయనలో ప్రకాశించినప్పుడు ఆయన రూపాంతరము చెందాల్సి వచ్చింది. మంచిది. మత్తయి రాసిన సువార్త 17:3. ఇదిగో మోషేయు ఏలియాలు ఏం మాట్లాడుకున్నారండి యేసు ప్రభుతో? మోషే ఏలియాలు ఇద్దరు వచ్చి ఆయనతో మాట్లాడుకున్నారంట. ఏం మాట్లాడి ఉంటారు? లూకా రాసిన సువార్త 9:31. ఆయన మహిమతో అగుపడి వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు. అండర్లైన్. He is not yet completed what the mission is. ఆయనకి ఇచ్చిన మిషన్ ఇంకా ఏమి చేయలేదు, కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయబోవాలి. నిర్గమనము గురించి అంటే నువ్వు నెరవేర్చి అయ్యా యేసు ప్రభు. ఇప్పుడు ధర్మశాస్త్రము, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నీ మీద ప్రకాశించబడితే నువ్వు రూపాంతరం చెందినావు. మంచిదే. యెరూషలేము నుంచి నువ్వు బయటికి రాక మునుపు నువ్వు ఇవన్నీ ఎలా నెరవేర్చబోతున్నావని ఒక మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అర్థమైందండి? యెరూషలేములో ఆయన ఉండేవాడు కాదు, బయటికి రావాలి. రాక మునుపు ఏదో నెరవేర్చాలి. ఏ విధంగా నెరవేర్చిపోతున్నావు అని వారు మాట్లాడుకుంటున్నారు. 33 చదువులేదు మళ్ళా. ఆ ఇద్దరు మనుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో ఏలినవాడా మనం ఇక్కడ ఉండటం మంచిది. ఏం మంచిది? ఎక్కడ ఉండటం మంచిది? ఇక్కడ ఉండటం. ఆ రూపాంతరము కొండ మీద ఉండటం మంచిది అంటే వీరు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? నువ్వు యెరూషలేము నుంచి బయటకు ఏ విధంగా రాబోతున్నాడు వాళ్ళు మాట్లాడారు. ఈడు పేతురు ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ మనం ఉండుట మంచిది. నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలల్లో మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. ఐ రిపీట్ అగైన్. చదవండి. వారు ఎరగకయే తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. ఎవరు? పేతురు ఏం మాట్లాడాడో తెలియకుండానే మాట్లాడేస్తాడు. తెలియకుండా ఏం మాట్లాడాడో తెలుసా? మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, యేసుకు ఒకటి పర్ణశాల కడతామనేది చెప్పాడు. తెలియకనే మాట్లాడేసాడు. తొందరపడ్డాడు. చాలాసార్లు మనం కూడా తొందరపడుతుంటాం. ఏదో చెప్పేస్తూ ఉంటున్నాం. మన క్యారెక్టర్లు దేవునితో పోల్చుకొని ఆయనకి ఏదో సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం. ఏంటని? నిజమా? హల్లెలూయా. పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకు ఒకటి పర్ణశాల కట్టేస్తాను నేను అని తెలియకుండానే మాట్లాడేశాడు. కానీ సత్యం ఏంటంటే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రము సమాధి చేయబడింది. సమాధి చేయబడ్డ ధర్మశాస్త్రాన్ని మరలా నువ్వు పర్ణశాల కట్టలేవు పేతురు. హల్లెలూయా. ధర్మశాస్త్రము సమాధి చేయబడింది. ప్రవక్తల యొక్క ప్రవచనాలు సాగిపోవాలి. అది ఆగిపోకూడదు. పర్ణశాల కట్టి దాన్ని బంధించకూడదు. లేని దాన్ని తీసుకొచ్చి బంధించకూడదు.
పోతున్న వాటిని తీసుకువచ్చి ఆపకూడదు. ఇది సత్యం. ధర్మశాస్త్రం ఏమై ఉన్నది? ధర్మశాస్త్రము సమాధి చేయబడింది. ప్రవక్తల యొక్క ప్రవచనములు సాగిపోవాలి, వాటిని ఆపకూడదు, పర్ణశాల కట్టకూడదు. చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 34:4. త్వరగా. మరియు యెహోవా అతనితో ఇట్లా నేను నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారను దానిని చూడము గాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. నది దాటి వెళ్ళకూడదు అనేది అండర్లైన్. ఐ రిపీట్ అగైన్. నువ్వు కన్నులారా చూడు, కానీ ఇక్కడ ఒక నది ఉన్నది. నది దాటి ఏది పోకూడదు? మోషే అనబడుతుంటున్న ధర్మశాస్త్రము దాటకూడదు. దేన్ని దాటకూడదు? నదిని దాటకూడదు. హల్లెలూయా. నా జీవితంలో కూడా ధర్మశాస్త్రం అనేది దాటకూడదు. నా దేశములోకి అది ప్రవేశించకూడదు అని అర్థం. యు గాట్ ఇట్? హోప్ యు అండర్స్టాండ్. హోప్ యు అండర్స్టాండ్. ఎందుకయ్యా ధర్మశాస్త్రం ఎందుకు నది దాటకూడదు? వై? వాట్స్ ద రీజన్? 5వ వచనం ఏముంటుందో చూద్దాం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. ఎవరి మాట చొప్పున? యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. మోయాబు దేశములో. ఈ ఒక్కొక్క మాటకు నేను చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం అయింది. మోయాబు దేశంలో మృతి పొందేను. బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. ఏమైపోయాను? ధర్మశాస్త్రం పాతి పెట్టబడి. ఈ యొక్క మాట వచ్చినప్పుడు ఏమండి, ప్రదీప్ గాని టీచింగ్స్ లో గాని థియాలజీలో గాని, ఓకే ప్రదీప్ నీకు ఒకటి తెలుసా? ఇప్పుడు మీరు చేస్తున్న థియాలజీ మొబైల్ ఇది ఫస్ట్ క్లాస్ లో అటెండ్ చేసింది ఎవరు తెలుసా మీకు? తెలుసా అండి? నేనే ఫస్ట్ అటు ఉండింది. ఓకే, అప్పుడు ఫ్యాకల్టీగా ఎవరు వచ్చేవారు తెలుసా? నీలన్ జోషి రెడ్డి వచ్చేవాడు. అతనుకు నాకు ఇదే మాట మీద ఒక చిన్న ఇది జరిగింది. నేను బయటకు వచ్చేసాను క్లాస్ నుంచి. దాని తర్వాత నేను ఇంతవరకు నేను క్లాస్కి పోలేదు. ఈ మాటకు వచ్చినప్పుడు సమాధి చేయబడింది ఎందుకు దాటలేదని కారణాలు చాలా చెప్తారు, చాలా వింటారు. I repeat again. నాదే సత్యం అని చెప్పలే, సత్యాన్ని నిరూపించే వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. హల్లెలూయా. నేను ఎవడండి నిరూపించడానికి? అది నిరూపించే వాక్యాలు కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ధర్మశాస్త్రం ఏమి కాకూడదు? నది దాటకూడదు. అది ఏమైంది? సమాధి చేయబడిన దానికి కారణాలు వేరే ఊరికే చెప్తారు. నింద లేకుండా బొంద అని ఏదో ఉంది కదండి, అలా చెప్తున్నారే కానీ వాస్తవము వేరే. వాస్తవం ఏంటంటే ఆ యొక్క కాణాల్లో ధర్మశాస్త్రం ప్రవేశించకూడదు. కాణాల్లో ఎవరు ఉండాలి? నెరవేర్చేవాడు ఒకడు ఉండాలి. చూద్దాం అది కూడా. ఓకే, ధర్మశాస్త్రం ఏమైంది? మంచిది. ఇప్పుడు ఏలియాకు వద్దాం. ఏలియా ఏమయ్యాడండి? ఈయన సమాధి చేయబడ్డాడు. ఏలియా ఏమయ్యాడు? అరే ఎవరికైనా తెలిస్తే చెప్పండి. లేదు, ఈయన పైకి ఎత్తబడ్డాడు, ఈయన లోపలికి దిగబడ్డాడు. ఇది దీని అర్థం. ఒకడు సమాధి చేయబడ్డాడు, ఒకడు ఎత్తుబడ్డాడు. 2వ రాజులు 2:11.
వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఉమ్, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైన. ఏమైపోయాను? ఈయన సమాధి చేయబడలేదు కదా. ఎవరు సమాధి చేయబడ్డారు? ఇప్పుడు నేను వస్తే ఇప్పుడు పెట్టిన పేరుకి రాజా పాస్టర్ అని అంటారు. ఓకే, మీరు వస్తే ఆ పేరు పెడతారా? మోషే కనబడితేనే ధర్మశాస్త్రం. మోషే కనబడితేనే అవునా కదా ప్రదీప్? మీరు వస్తే ప్రదీప్ వచ్చారు, ఈయన వేరే వాళ్ళు వస్తే ప్రదీప్ వచ్చారని ఎలా అంటాను? అనకూడదు. మోషే కనబడితే ధర్మశాస్త్రం కనబడినట్టు. మోషే కనబడలేదు. మోషే ఏమయ్యాడు? సమాధి ఎందుకు చేయబడ్డాడు మళ్ళా చెప్తా. ఇప్పుడు ఎవరికి దగ్గరికి వస్తాం? ఏలియా దగ్గరికి వద్దాం. ఏలియా ఏమయ్యాడమ్మా? 14 చదువు. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని వీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అదే ఇటు అటు విడిపోయాను. ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. నది దాటిపోయాను. నది ఏది దాటింది? ఎలీషా అన్నప్పుడు ప్రవక్త, మోషే అనబడినప్పుడు ధర్మశాస్త్రం ఏమి దాటలేదు? నది దాటలేదు. ప్రవక్త ఏమైంది? నది దాటింది. హల్లెలూయా. దాటలేని ధర్మశాస్త్రము, అయ్యా బాబు యేసయ్యా నేను ఏమి చేయలేకపోతున్నాను, నువ్వు చేయగలవేమని నా ముఖ ప్రకాశము నీకు ఇస్తున్నా, నెరవేర్చు. నేను చేయలే, నువ్వు చేయి. ప్రవక్తల యొక్క ప్రవచనాలు నది దాటి వచ్చి అక్కడ 2 కనబడుతున్నాయి. ఒకటి ఏమి కాకూడదు, ఇంకోటి ఏం కావాలి? దాటాలి. మన జీవితంలో ధర్మశాస్త్రం నది హద్దులు దాటి, నా సరిహద్దులు దాటి రాకూడదు. ప్రవచనాలు నాలో నుండి పోకూడదు. అది నాతో కూడానే నది దాటుకుంటూ రావాలి. అది దాని అర్థం. నా దగ్గర ధర్మశాస్త్రం ఉందా? ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయా అనేది జీవితం. You got it? I hope you understand. ఇంతకు ధర్మశాస్త్రం ఏంటండి? ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటా. ధర్మశాస్త్రం ఏమి కాకూడదు? ప్రవక్తల ప్రవచనాలు ఏమి కావాలి? నది దాటాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి, పర్ణశాల కట్టొచ్చా? బిల్డింగ్లు కట్టొచ్చండి. నేను 300 కోట్లు పెట్టి నేను బిల్డింగ్ కట్టొచ్చు. ఈ గోడ పగలగొట్టి ఇంకోటి ఏమైనా చేయొచ్చు. సంఘాన్ని నేను కట్టలేను. నేను నాది అనేది ఎవరికీ లేదు. ఎవడు ఏ పర్ణశాల కట్టలేము. దేవుని సంఘాన్ని ఎవరే గాని కట్టలేము. అమ్మా రూబీ, నీ అంతకు నువ్వు వచ్చావా? నేను పిలిచానా? నీకు దేవుడు ఒక ప్రేరేపణ కలగజేశాడు, ఒక దర్శనం ఇచ్చాడు. నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు రావాలని నాకు ఆశ. నువ్వు వచ్చావు, నాకు సంతోషం. కానీ దేవుడు పొమ్మంటే నువ్వు వచ్చావు. అది దేవుడు కట్టడం. హల్లెలూయా. ఇటువంటి బిల్డింగ్ కోట్లు పెట్టి నేను కట్టొచ్చు, ఎవరైనా కట్టొచ్చు. సంఘాన్ని మనం కట్టలేము. పేతురు తెలియక మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నేను నీకు పర్ణశాల కడతాను అని చెప్పాడు.
దేవునికి పర్ణశాల కట్టగలమా? కట్టలేము కనుక కట్టలేము. ఆయనది ఆయన కట్టుకుంటాడు. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 17:5. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టాను. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటండి? ఆయన మాట ఒకరికి ఎవరికో మనం పర్ణశాలలు కట్టాల్సిన అవసరం లేదు, కానీ ఒక శబ్దం ఏమన్నది వచ్చింది? అయ్యా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన పేరు యేసు ప్రభు. ఈయన మాట వినుడి. ఎవరి మాట వినాలి? అంతే, అదే జీవితం. ఇది మానవుని యొక్క తల విధి. ఏం విధి? ఆయన మాట వినడమే మానవ విధి. అదే జీవితం. మంచిది. ఇప్పుడు మన యొక్క స్టడీ ఏంటంటే, ధ్యానం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం ఎందుకు సమాధి చేయబడింది? వై the law, so called Moses, why was he being buried? అతను ఎందుకు దేవుడు దాటనివ్వలేదు? హల్లెలూయా. ఇది మన ధ్యానం. కొంచెమే ఉంది, ధ్యానించేద్దాం. కొంచెం ఉందండి. 5 పేజీలు 4 పేజీలు ఉన్నాయి. ఏమో ఎంత వస్తే అంత చూద్దాం. ఐ రిపీట్ అగైన్. ఇప్పుడు మనం ధ్యానించేది ఏంటండి? నాకు తెలిసి ఇప్పుడు మీకు రూపాంతరం ఎందుకు పొందాడనేది తెలుసు, ఎవరు ఏది దాటారనేది తెలుసు. ధర్మశాస్త్రం దాటకూడదు, ప్రవక్తలు దాటొచ్చు. మంచిది. ఇప్పుడు ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాట మాత్రమే వినాలి. మంచిది. నా మాట కూడా వినండి ప్రభు. ఓకే. యాకోబు రాసిన పత్రిక 2:10. యాకోబు రాసిన పత్రిక 2:10. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ధర్మశాస్త్రం అంటే there are 10 commandments. If you lose one, you lost everything. హల్లెలూయా. ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధినే. అపరాధి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? హద్దు మీరుట, క్రమము లేని, అతిక్రమము, దోషము, పాపము, ఇంకా ఇంకా ఇంకా. అవసరమా? రోమీయులకు రాసిన పత్రిక 3:20. రెండవ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ యాకోబు 2:10. రెండవ పాయింట్ రోమీయులకు రాసిన పత్రిక 3:20. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచును. పాపం అంటే ఏంటో ఎవరి వలన తెలిసి ధర్మశాస్త్రం ఏమి చెప్తోంది? ఏం చెప్తోంది? నువ్వు పాపము చేస్తున్నావు అనేదే చెప్తా ఉంది. అర్థమైందండి? ధర్మశాస్త్రం ఏం చూపిస్తా ఉంది? పాపం అంటే ఎట్టిదో చూపిస్తా ఉంది. దానికి దేవుడు ఏం చేశాడు? దానిని సమాధి చేసి నది దాటకూడదు అని చెప్పేశాడు. అంటే ఇప్పుడు మన జీవితంలో కూడా నది దాటి నా జీవితంలోకి ఎవరు రాకూడదు అంటే అర్థం అంతే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నది దాటాల్సిన అవసరమా? సమాధి చేయబడ్డం అవసరం. సమాధి చేయబడాలి. ఊరికే ఒకే మాటలో చెప్పాలంటే దాన్ని అక్కడ సమాధి చేయబడింది, ఆడ ఊరికే
యేసు ప్రభు ఆ ధర్మశాస్త్రాన్ని సమాధి చేసేసాడు దాన్ని. అవునా పది? వెల్, మూడవది రోమిలికి రాసిన పత్రిక 7:7. రోమిలికి రాసిన పత్రిక 7:7. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అంటే రాదు. ధర్మశాస్త్రం వలననే కాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవు. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడలా ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పకుండా ఉంటే దురాశ అనేది దురాశ అనేది ఎట్టిదో నాకు తెలియకపోవును. నాకు తెలియకపోయేది కదా. హల్లెలూయా. అది రావాల్సిన అవసరం ఉందా? రావాల మన జీవితంలో అవి రాకూడదు. ఏం కావాలి? ఏం కావాలి? సమాధి చేయబడాలి. ఇప్పుడు మన జీవితంలో అది సమాధి చేయబడిందా, నది దాటిందా? దట్ ఇస్ అ క్వశ్చన్. హల్లెలూయా. అది సమాధి చేయబడిందా, లేకపోతే నది దాటి వస్తుందా? నది దాటి వస్తే మాత్రం నేను తిరిగి ఎక్కడికి రావాలి? ఆ నదిని దాటి దాన్ని అక్కడ సమాధి చేసి మళ్ళీ నేను దాటుకొని రావాలి. ప్రవక్తల యొక్క ప్రవచనాలతో నేను ముందుకు రావాలి. హల్లెలూయా. 4వ పాయింట్, గలతీయులకు రాసిన పత్రిక 3:24. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. గలతీయులకు రాసిన పత్రిక 3:24, 25, 26 నిదానంగా. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు మనము విశ్వాసము మూలముగా నీతిమంతులుగా తీర్చబడాలంటే క్రీస్తు యొద్దకు మనలను నడిపించుటకు క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. మనకి ఏమాయను? స్కూల్ మాస్టర్ ఆయను. వాట్ ద స్కూల్ మాస్టర్ ఇస్ సేయింగ్, ఓ రాజా, యు ఆర్ ఎ సిన్నర్, యు జస్ట్ గో టు జీసస్. ఈ స్కూల్ టీచర్, ధర్మశాస్త్రం అనే స్కూల్ టీచర్ ఏం చేస్తున్నాడు? నువ్వు పాపివి, నువ్వు ఇప్పుడు ఎక్కడికి పో, నువ్వు నీతిమంతుడు కావాలంటే ఎక్కడికి పో? నువ్వు ప్రవచనం దగ్గర, ఆ యేసు ప్రభు దగ్గరికి పో. హల్లెలూయా. కంటిన్యూ. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక, విశ్వాసము అనేది వచ్చినప్పుడు, వెల్లడు ఆయన అన్నప్పుడు, క్రీస్తు వచ్చిన తర్వాత, జన్మించిన తర్వాత ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. ఇంకా స్కూల్ టీచర్ నాకెందుకు? హల్లెలూయా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చాలండి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ధరించుకున్నానా, క్రీస్తుని ధరించుకున్నానా? క్రీస్తుని ధరించుకుంటే, ఎందుకు నేను క్రీస్తుని ధరించుకోవాల్సి వస్తుందంటే, ఈ యొక్క ధర్మశాస్త్రం నేను పాపి అనింది. ధర్మశాస్త్రం నేను పాపి అంటే, పాపిని తీసివేయడానికి ఎవరు వచ్చారు? ఒక విశ్వాసం కలిగిన క్రీస్తు వచ్చాడు. క్రీస్తుని దుక్కుపోతే ఆ పాపం తొలగించాడు. అయ్యో, నీ దగ్గర మళ్ళా ధర్మశాస్త్రం ఉందా? ఛీ, దాన్ని తీసిపోయి పాతి పెట్టాడు, సమాధి చేశాడు. దాన్ని ధర్మశాస్త్రాన్ని పాతిపెట్టి 3వ రోజు తిరిగి వచ్చాడు. నీ ప్రయాణంలో నువ్వు తలంచి ఉన్నాడని తలంచి ప్రయాణం చేస్తున్నావా? యోసేపు మరియా ఏమని తలంచిపోయారో తెలుసా? ఆయన ఉన్నాడని తలంచి ప్రయాణం చేస్తూ పోయారట. ఎప్పుడైతే ఆయన లేడని తెలుసుకున్నారో వారు తిరిగి యెరూషలేముకు రావాల్సి వచ్చింది. 3వ రోజు తర్వాత కనబడ్డాడంట. ఎవరు? మనకి ఎప్పుడు కనబడ్డాడు? హల్లెలూయా. నాకు దర్శనాలు కనబడ్డాడు, నాకు పరలోకం కనబడిందంటే కాదు. నో ఛాన్స్. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు కనబడాలి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాతి పెట్టేది ఆయన ఒక్కడే. యు గాట్ ఇట్. ఐ హోప్ యు అండర్స్టాండ్. కాబట్టి యేసు ప్రభు వారు ఏమి చేశాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 4:4,
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోనై ఉన్న వారిని విమోచించుటకై ఒకటి చెప్తాను వింటారా? తగిలిన గాయము మానిపోయింది, కానీ దాని యొక్క మచ్చలు ఇంకా ఉన్నాయి, దాని రూపరేఖలు ఉన్నాయి. హల్లెలూయా. అది ఏంటంట? ధర్మశాస్త్రానికి లోనై ఉన్నవారంట. ఆ ధర్మశాస్త్రానికి లోనై ఉన్న వారిని విమోచించడానికి, టు redeem those who are under the law, God Jesus has become the law by taking all the law of yours and mine, and he became the law. He went in, he was buried. He was not buried, he buried the law, and the third day he came out. He said, I finished the game, I finished my mission. Hallelujah. What the law couldn't do, Jesus has fulfilled the law. Hallelujah. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 10:4 చదువుదాం. దీనిని విశ్వసించే ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? సమాప్తి అయి ఉన్నాడు. ఎలా సమాప్తి చేశాడు? ధర్మశాస్త్రాన్ని వచ్చిన మన జీవితాల్లో వెంటాడుతున్న నది దాటిపోయాం మనం. ధర్మశాస్త్రం యొక్క ప్రవక్తల యొక్క ప్రవక్తలతో కూడా నేను కూడా ఏమయ్యాను? నది దాటి వచ్చేస్తున్నాను. అరే బాబు, నువ్వు నది దాటావు, నీలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది అని ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రం చెప్తుంది. దాన్ని విమోచించడానికి ఎవరు వచ్చారు? దాన్ని ఆయన ఏమి చేశాడు? తీసుకుపోయి పాతి పెట్టేశాడు. దానికే మోషే పాత పెట్టబడ్డాడు. అది నది దాటలేదు. నా జీవితంలో కూడా అది నన్ను పరిపాలించకూడదు కాబట్టి దాన్ని పాతి పెట్టేశాడు యేసు ప్రభువారు. ఐ హోప్ యు అండర్స్టాండ్. అయిపోయిందా? అర్థమైపోయిందా రూపాంతరం కదా? ఇంకొకటి చూద్దాం. ధర్మశాస్త్రము నది దాటకపోయినా క్రీస్తు ద్వారా సమాప్తి చేయబడింది. ఇప్పుడు ఐ రిపీట్ అగైన్, ధర్మశాస్త్రం నది దాటలేదు, అది యేసు ప్రభు వారి ద్వారా సమాప్తి అయిపోయింది. మంచిది. ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఇప్పుడు ఎలా నెరవేర్చబడాలి? అవునా కదండి? ధర్మశాస్త్రం పోయిందండి. ఆ రూపురేఖలు ఏమైనా ఉన్నాయా? లేవుగా. ఇప్పుడు ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చబడాలి. దానికి ఎవరు రావాలి? కాదే, మాట్లాడరాదమ్మా. మలాకి రాసిన గ్రంథము 4:5 చదవండి. ఇంకా ఒకే ఒక ఏమండి? యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాని మీ యొద్దకు పంపుదును. ఎవరిని పంపిస్తాడంటే ఇప్పుడు ప్రవక్త అయిన ఏలియాని పంపిస్తాడట. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఇది ఏంటంటే ఏమంటారు దీన్ని? మలాకి, ప్రవక్త అయిన మలాకి ప్రవచించిన మాటలు ఇది. అవునా కాదా? ఏమయ్యా డౌట్తో ఒప్పుకున్నాడు తల, నేను వచ్చి తిప్పునా? లేకపోతే నిజమా కాదా? మలాకి ద్వారా ప్రవక్త అయిన మలాకి ద్వారా ప్రవచించిన మాట ఏంటి? నేను మీ యొద్దకు ఎవరిని పంపిస్తాను? ఏలియాని పంపిస్తాను. ఎవరంటే ఆ ఏలియా? 1:17 లూకా.
మరియు మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును ఉమ్, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ఉమ్, ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఉమ్. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఎవరండి యేసు ప్రభుకు ముందుగా వెళ్ళేది? యోహాను. ఏ శక్తితో పోవాలేనా? ఏ- ఏలియా యొక్క ఆత్మయు శక్తియు. అది అంటే అంటే ఇప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాను ఎవరై ఉన్నారు ఏలియా. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమై ఉండాలి? ఎలీషా అయి ఉండాలి. ఏలియాకు ఎలీషా మారుగా ఉంటే బాప్తిసం ఇచ్చే యోహానికి యేసు ప్రభు మార్గము చూపించేవాడిగా ఉన్నాడు. ఆయన మారుగా ప్రవక్తగా చేశాడు. ఈయన మార్గమును సరళము చేస్తున్నాడు. ఐ రిపీట్ అగైన్, ఏలియా తనకు మారుగా ఎలీషాని ప్రవక్తగా చేశాడు. బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు వారికి మార్గము సరళము చేస్తున్నాడు. ఒకటి ప్రవక్త, ఇంకొకటి త్రోవ. హల్లెలూయా. అర్థమైందండి లేదా? అర్థమైందండి? ఎలీషా మారుగా ప్రవక్తగా, ఏలియా తనకు మారుగా ఎలీషాను ప్రవక్తగా చేశాడు. బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభుకు మార్గమును సరళము చేస్తున్నాడు. ఏ శక్తితో? ఏ ఆత్మతో? అదే కదా. అయిన ఎవరు? యోహాను 1:23. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు ఉమ్, నేను ఉమ్, ప్రభు త్రోవ సరళము చేయుడు అని అరణ్యములో ఉమ్. ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. ఏం చేస్తున్నాడు? నేను మార్గము త్రోవ సరళము చేసుకుంటూ పోతున్నాడు. ఎవరికి? ఏలియా ఎలీషాని ఏమి చేశాడు? మారుగా. హల్లెలూయా. ఇవన్నీ జస్ట్ ఫోర్ షాడోస్. ఇప్పుడు ఈయన ఏమి చేయాలి? లూకా 1:32-33. లూకా 1:32-33. ఆయన గొప్పవాడై ఉమ్, 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 ఉమ్. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవక్త అనబడుతుంటున్న యేసు ప్రభు వారు రాజ్యం ఎలాంటిది? అంతము లేనిది. అది తరతరములు నిలిచేది. ఆ ప్రభుత్వం కిందనే మనం జీవిస్తుంటున్నాం. హల్లెలూయా. ఆ యొక్క ప్రవక్త, ఆ యొక్క రాజ్యములోనే మన జీవితాలు ఉన్నాయి. కాబట్టి మన ముగింపు ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1. పూర్వకాలమందు నానా సమయములలోను నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమయందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. హల్లెలూయా. ఆ కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యా, నేను ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నానయ్యా. ఆ ధర్మశాస్త్రము నా జీవితంలో సమాప్తి అయిందా? దట్స్ క్వశ్చన్. ఇదే ఆయన మాట్లాడేది. ఆయన రాజ్యం
అంతము లేని రాజ్యం. ఓకే, ఆ రాజ్యం నేను ఉండాలంటే నేను ఏమి చేయాలి? ఆ రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను నేను సంపాదించుకోవాలి. ఆ యోగ్యతను నేను సంపాదించుకోవాలంటే నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఈ దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటను మన వెనుకడికి ఆశ్రయించి దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రవచనాలు ఎలా నెరవేరుస్తూ సాగిపోతాడో, ధర్మశాస్త్రాన్ని ఏ రీతిలో సమాప్తి చేయబోతున్నాడో, నెక్స్ట్ దేవుడి చిత్తమైతే నెక్స్ట్ దీంట్లో ఎలా ఆయన ధర్మశాస్త్రాన్ని కొనసాగింప చేస్తూ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా సమాప్తి చేస్తున్నాడో అది మన రెండవ నెక్స్ట్ సండే ఇఫ్ పాసిబుల్